బెంగళూరులోని మార్తాళిలో ఉన్నాం మనం ఇప్పుడు. బెంగళూరులో ఉన్నాం, ముఖ్యంగా బెంగళూరు మార్తాళి ఏరియాలో ఉన్నాం. మార్తాళి 7th లైన్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఈ మిత్రులు చాలా చక్కగా ఈ భూగర్భ జలం గురించి ఈయన చెప్తున్నారు. చూడండి, ఆయన బోరు వేయించాలంటే ఇంచుమించులో 1500 అడుగు నుంచి 1800 అడుగు వరకు కూడా లోతుకి వెళ్లాల్సిన పరిస్థితి అంట. ఈ పైపు దానికోసం తీసుకొచ్చింది. అంత లోతులో వెళ్ళినా కూడా ఒక అంగుళం నీరు వస్తుందని సార్ చెప్తున్నారు. అది భవిష్యత్తులో కూడా వాటర్ని పొదుపుగా వాడుకోవాలని ఆయన ఎంతో చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాటర్ని పొదుపుగా వాడుకోవాలి, భవిష్యత్ తరాలకి మనం నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన మాటల్లో చెప్తున్నారు. సార్, మీ పేరు సార్? మీ గుడ్ నేమ్? నాగేంద్ర యష్. చెప్పండి సార్, ఇక్కడ ఈ వాటర్ ఎన్ని అడుగుల లోతులో పడుతుంది సార్? భూగర్భం జలాన్ని 1500. దాని కూడా దొరికలేదు. 1800 పోయింది పైన మొన్న వేసిండేది. అవును సార్, రింగ్ రోడ్ పక్కల. అవునానండి. 1800. అబ్బా, 1800 పోతే కూడా నీళ్ళు లేవు. అవును. ఏమంటే ఇక్కడంతా నీళ్ళు దొరికేది చాలా కష్టం ఇది. అవును సార్. ఎలా అంటే ఒక్కొక్క ఇల్లుకు 30-40 సైట్లను, ఒక్కొక్క ఇల్లుకు దీంట్లను ఒక్కొక్క బోర్వెల్ వేస్తాను. ఎక్కడ ఉంటుంది నీళ్లు? అవును, లేదు, నీళ్ళే దొరికేలేదు. అంటే వర్షపు నీటిని బయటికి వెళ్ళిపోకుండా ఆ ఇంకుడు గుంటలో పెట్టి దాంట్లో భూగర్భంలో జలాలు పెంపొలి చేస్తారు. అదంతా చేసిండారు. చేశారు సార్ ఇక్కడ కూడా. లేకపోతే గవర్నమెంట్ దాన్ని వచ్చి చూస్తారు. వాళ్ళు అదేమన్నా బోర్వెల్కి ఎట్లా ఇచ్చిండామంటే, మేము ఒక గుంత తోడేసి దానికి రింగ్ పెట్టేసి దానికి జల్లి ఇసుక అంతా పెట్టేసి మేము బోర్కి ఇచ్చిండాము నీళ్ళు. ఈ వాటర్ ని మళ్ళీ భూగర్భంలోకి వెళ్ళేలాగా బోరుకు పోయేలా చేస్తున్నారు. బోరుకు పోయేట్లా చేసిండాము. అప్పా, చాలా బాగుంది సార్ మీ ఐడియా. అంటే 4 రింగ్ వేసిండాము. 4 రింగ్ వేసి ఒకసారి పెద్ద జల్లి, దానికి చిన్న జల్లి, ఇంకోసారి పెద్ద జల్లి, ఆమెకి ఇసుక అంతా వేసి మేము పెట్టిండాము. వాటర్ అంతా దానికైనా బోరుకే పోవాలి. అట్లా బాగుందండి. అయితే ఇక్కడ సిస్టమ్ చాలా బాగుంది సార్. అయితే అంటే భూగర్భ జలాలని మీరు ఎక్కడ పొదుపుగా వాడుకునే విధంగా మీరు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం నీటిని కూడా ఇప్పుడు జనాలు చెప్పినట్లు వాళ్ళు వినలేదు. అవును సార్, అవును సార్, అవును సార్. ఏమి ఇంత తీస్తావు నీళ్ళకి? ఏమే 1 లీటర్కి 30 పైసలు ఎత్తాను ఇచ్చలేదు, 20 పైసలు వేస్తాను, దానికన్నా ఎక్కువ అంటారు. అవును సార్, అవును సార్, అవును సార్. 1 లీటర్కి వాళ్ళు వాడేది 1 లీటర్ కాదు. అవునండి. 10 లోడ్లు తోలుతాను వాళ్ళకి తెలిసే. అవును సార్, నాకు తెలుస్తున్నది. లేదు సార్, వాటర్ మాత్రం పొదుపు వాడిపోతే చాలా కష్టం సార్. మీ గుడ్ నేమ్ సార్? మీ పేరు సార్? మీ పేరు? బాలన్న గారు. సార్, ఎన్ని లీటర్లు సార్ ఇది? ట్యాంకర్ ఎన్ని లీటర్? 5000 లీటర్లా? ఇది దీనికి ఎంత ఇస్తారు? 5000 లీటర్ల ట్యాంక్ మనకి ఎంత అమ్ముతారు సార్ ఇక్కడ? 1000 రూపాయలా? థ్యాంక్ యూ సార్. మీ గుడ్ నేమ్ సార్? సుబ్రహ్మణ్యం గారు. ఇది మీరు ఓనర్ అండి సార్? అచ్చా. ఎంత ఈ నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి సార్ మీకు? ఈ నీళ్ళు ఎన్ని రోజులు ఉపయోగపడతాయి? ఎన్ని రోజులకి వేయించుకుంటారు ట్యాంకర్ అయితే మీకు? వారానికి ఒకసారి. అచ్చా, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి మామూలుగా అయితే బెంగళూరులో నీటికి ఎంత లోతులో పడుతుంది సార్ బోర్ కొడితే? మనం బోర్ వేస్తే 2000 అడుగులు కూడా. అబ్బా, చాలా లోతుగా ఉంది. అంటే మనం వాటర్ని ఇక్కడ జాగ్రత్త పొదుపుగా వాడుకోవాలి. ఎంత కష్టం అవుతుంది భవిష్యత్తులో. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలా చూస్తే బెంగళూరులో అందరూ కూడా ఇలా ట్యాంకర్లతో వాటర్ వేయించుకుంటారు. నిత్యం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా వాటర్ ట్యాంక్ తెప్పించుకొని వాటర్ నింపుకుంటారు. ఇక్కడ కింద సంపు ఉంది బిల్డింగ్కి. ఆ సంపులో వాటర్ నింపుకొని ఆ సంపులోంచి వాటర్ని పైన ఈ వాటర్ ట్యాంక్లో తోడుకుంటారు. తోడుకొని వాటర్ ట్యాంక్ తోడుకొని బిల్డింగ్ అందరూ కూడా యూజ్ చేసుకుంటారు. అలా ప్రతి ఒక్కరు కూడా అలాగే ఇక్కడ చాలా వరకు పీజీ హాస్టల్స్ ఉన్నాయి. మార్తాళిలో చాలా హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రోజు వాళ్ళకి అనుకూలాన్ని బట్టి ఎన్ని ట్యాంకర్ నీళ్ళు పడితే అయిపోయినట్టు మళ్ళీ తెప్పించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా వాన నీటిని ఒడిసి పట్టుకుందాం, నీటిని పొదుపుగా వాడుకుందాం. భావితరాల భవిష్యత్తు కోసం అందరం కృషి చేద్దాం. ధన్యవాదాలు. హరిత వికాస్ ఫౌండేషన్తో మీ దాలేడు మాస్టర్.